దేవుని తరపు నుంచి మీకు రిమైండ్ చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాగ్దానము మనిషికి ఇచ్చింది ఏమిటయ్యా అంటే ఈ లోక సంబంధమైనటువంటి అనుగ్రహాలు అని మానవ సమాజం అంటే సంఘానికి వచ్చిన ప్రతి ఒక్క మనస్సులో దేవుడు మాకు ఏదైనా చేసి పెట్టేస్తాడు, మేమన్నా మాకు వెళ్తూ ఉంటే ఆయన మాకు అన్నీ చేసేస్తాడు. ఈ యొక్క ఆలోచనతో భూమి మీదలో మనసులో అనుకొని మందిరానికి వస్తున్నాడు. దయచేసి మీ అందరికీ వినవలసిన, మీ చెవుల్లో రింగుమని మోగవలసిన విషయం ఏమిటంటే, దేవుడు యొక్క మాట మీకు వినపడాలి. వినపడటం ద్వారా మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. సరి చేసుకున్న మీరు రోజు రోజుకి మీలో మార్పు మీరు గమనించాలి. క్లారిటీగా వినండి. మీ మాట మీకు వినపడుతున్న మాటను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. దేవుని మాట మీలోకి వెళ్ళాలి. వినపడుతున్న మాట ద్వారా మీలో, మీ ప్రవర్తనలో, మీ ఆలోచనలో, మీ విధి విధానాల్లో, టోటల్గా మీ జీవన శైలిలో మార్పు తేవాలి. ఆ మార్పు తేనంత వరకు మీరు మందిరానికి వచ్చిన కేవలం అటెండెన్స్ ఇక్కడ వరకు, ఇది వేస్ట్ ఆఫ్ టైం. మీకు సీరియస్గా ఇక్కడికి వచ్చి కూర్చోవడం మీకు వేస్ట్ ఆఫ్ టైం. కానీ మాట మీకు వినపడుతుంది చూసారా, మీకు కౌంటబుల్ అని అర్థం. ఇక్కడ మీరు కూర్చోవడం ఏదో ఆలాపనగా విని వెళ్ళిపోతే సరిపోద్ది, ఇక్కడ ఏం సాటిస్ఫై చేయొచ్చు, అక్కడ ఆయన్ని ఈజీగా సాటిస్ఫై చేసేయచ్చు అనుకోవడం మన అమాయకత్వం. మనం చాలా అమాయకం. ఎందుకంటే మనం చాలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అధికారులతో పనులు చేయించుకుంటాం. అయ్యయ్యో చేసి పెట్టయ్యా, మేము అదయ్యా ఇదయ్యా. ఇవన్నీ ఎక్కడ చెల్లుతాయి? లోకల్లో ఉన్నప్పుడు చెల్లుతాయి. ఎందుకంటే ఆయనకి ఏం తెలియదు కదా, అధికారికి ఏం తెలియదు. కానీ దేవుడికి ఏం తెలుసు? నువ్వు ఆలోచించేది కూడా ఆయనకు తెలుసు. అయినా నీకు టైం ఇస్తున్నాడంటే, అయినా నేను కూర్చోబెట్టారు. నా మాటలు వినరా, వింటే ఎక్కడో చోట నువ్వు మారుతావురా అని నీకు ఒక టైం ఇస్తున్నాడు చూసావా. దాన్ని నువ్వు నెగ్లిజెన్స్ ఓకే అని చూపించే విధానం ఉంది చూసావు. నేను రాసేసుకుంటాడు. అందుకే దేవుని యొక్క మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మీరు ఉత్తర ప్రత్యుత్తరాలు చదివారు కదా. మార్చి యెషయా గ్రంథము 2వ అధ్యాయము, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. అహంకారాతిశయము గల ప్రతిదానికిని, ఔన్నత్యము గల ప్రతిదానికిని తొందరపడకండి. చదివే వాళ్ళు కూడా ఆలోచించి చదివితే బాగుంటుంది. మళ్ళీ చదవండి. అహంకారాతిశయము గల, ఇక్కడ 2 పదాలండి. మీరు అనుకుంటున్నారు బైబిల్ ఎవరో కుదిరితే పక్కింటోళ్ళు ఇలాంటి వాళ్ళు రాశారన్నా. మంచి క్రాంతికం తెలిసిన బ్రాహ్మిన్స్ రాశారు. మొట్టమొదటిగా మారింది ఎవరనుకుంటున్నారు? కేరళలో. అర్థమైందా? ఇంత డబల్ వర్డింగ్ రాయడం అనేది మంచి గ్రాంధికం తెలిసిన వాళ్ళు రాస్తారు. ఇక్కడ 2 మాటలు కనపడుతుంది చూడండి. అహంకారము ప్లస్ అతిశయం. అహంకార అతిశయం. తెలుగు వ్యాకరణం తెలిసిన వాళ్ళకి వస్తాయి ఈ మాటలు. ఇది మనకు 1 మార్క్ క్వశ్చన్ లో, దీనికి ఒక పెద్ద 10 మార్క్స్ క్వశ్చన్ కూడా వచ్చి చచ్చి వాళ్ళు మనకు రాదు. ఇదేందుకు మనకి గోళ. ఇక్కడ చదువుతుంటే అహంకారం ఉన్న చోట అతిశయం ఉంటుంది. అర్థమవుతుందా? ప్రతి భాష అండి, ఒక భాషలో ఒక వర్డ్ ఒకలా ఉంటుంది, ఒక భాషలో ఒకలాగా ఉంటుంది. కానీ అన్ని భాషలందు ఏదో భాష లెస్ అంట. ఏంటది? తెలుగుమైనందుకు గొప్పలు. మనకి బాగా దీన్ని చదవడం చాలా కష్టం. కాబట్టి మీరు వాక్యం చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు మీరు చాలా గర్వపడండి. ఎంత మంచిగా నీ యొక్క ఫీలింగ్ మాకు తెలియజేస్తున్నావు నాయన, అలాగే మా డిసీజ్ కూడా మాకు గుర్తు చేస్తున్నాం అన్నారు. ఓకేనా? అహంకారాతిశయము. అహంకారం ఉన్న చోట ఏమండి కొంచెం అతిశయపడితే ఏముంది? ప్రాబ్లం లేదు.
అసలు అతిశయించేయచ్చు అనుకునే భ్రమలో ఉన్న మనకి నన్ను అతిశయిస్తావా? గర్వం ఉన్న చోట, అహంకారం ఉన్న చోటే ఈ రెండు కలిసిన ఇప్పుడు మీకు బాగా డిసీజులు, బ్యాక్టీరియాలు, వైరల్ ఈ డిసీజ్ అన్నీ బాగా ఎక్స్పాండ్ అయ్యి మంచి స్ట్రెంత్ బూస్ట్ తిన్నట్టు బాగా అవుతున్నాయి. ఒక టాబ్లెట్ తో అవ్వట్లా. వైరల్ ఫీవర్ అని వెళ్ళామనుకో మలేరియా ప్లస్ టైఫాయిడ్ అంటున్నారు. ఇదివరకు మలేరియాకే వచ్చేవాళ్ళం. దాదాపు 15 రోజులు ఆ మెడిసిన్ తీసుకుంటే మిగతా 4 రోజులు యాంటీబయాటిక్ సైడ్ ఎఫెక్ట్స్ తో వచ్చేవాళ్ళు. ఇప్పుడు మలేరియా ప్లస్ టైఫాయిడ్ అంటే ఎక్కడ చావాలి మనిషి? మీకు తెలియని నిజం ఏంటంటే, రీసెర్చర్స్ వైజ్ గా తెలుస్తున్న విషయం ఏంటంటే, కోట్ల వైరస్లు చక్కగా బయటకు వచ్చి రెడీగా ఉన్నాయి. ఈ మాట దేవుడు కూడా నేను చేతులు చరిచి చెప్తున్నాను కూడా మీకు, రండి ఇంకా మీతో నాకు చెప్పి 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 అలసిపోయాను. లాస్ట్ డేస్ లో ఉన్న మీకు నా యొక్క ప్రేమనంతా మీకు తెలియజేయాలి. అయినా ఏముంది, నా ఫుడ్ నాకు దొరకట్లేదా, నా డ్రెస్సులు నేను కొనుక్కోవట్లేదా, అసలే ఆఫర్ల మీద ఆఫర్లు. ఈ సంవత్సరం చూసారా డ్రెస్సులు కానీ బట్టలకు సంబంధించినవన్నీ చాలా చీప్గా వచ్చేసినవి. మేము గమనించుకున్నారు, ఎక్కడ మేము ఖరీదు పెట్టుకుంటున్నాం, డిస్కౌంట్లు వస్తున్నాయి కదా కదా. అయిపోయిందా పండగల సీజన్తో మీకు అంతా షాపింగ్ అయిపోయిందా? మూడు లేదా? మంచిది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, గర్భము అతిశయం అనే వైరస్ ఉందట. తర్వాత విమర్శించు దినమొకటి. ఈ అహంకారముతో కూడిన అతిశయము గల వాడికి ప్రతి దానికి ఔన్నత్యము అంటే మంచిది, ఇదే మంచిది, ఇది మంచిది, వాడి బాడీ లాంగ్వేజ్ చెప్పేది అంతే. ఇప్పుడు మీరు ఎవరన్నా ఆఫీసర్స్ దగ్గరకో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కో ఎవరి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ యాటిట్యూడ్ ఒక బాడీ లాంగ్వేజ్ కనపడుతుంది. వాళ్ళతో మాట్లాడాలన్నా భయం వేస్తుంది మనకి. వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏం చెప్తుందంటే, నువ్వు ఆఫ్టర్ ఆల్ అని చెప్పారు, వాళ్ళు చెప్పరు మనకి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది. మనం ఏమనుకుంటామంటే, మనం ఏమి కాదు, జీరో అన్నమాట అనుకుంటున్న వాళ్ళ క్యారెక్టర్ చెప్తున్నాడు దేవుడు. చూడు, ప్రతి దానిని విమర్శించు దినం ఒకటి ఉంది. నన్నెవడు ఆపేది, నన్నెవడు అడిగేది, నన్నెవడు అన్నప్పుడు ఇక్కడ విమర్శించే దినము ఈజ్ ఈక్వల్ టు అని వస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? నా ఇంట్లో ఇప్పుడు నేను ఐదో చెప్పారు కాబట్టి ఇద్దరు అమ్మాయితో చెప్పిస్తున్నారు, కుదిరితే సార్తో కూడా చెప్పించేస్తారు. ఎందుకు వచ్చిన వాళ్ళ అమ్మ అనుకొని త్వరగా వెళ్ళిపోయి ఇంట్లో సండే ఈవినింగ్ వచ్చేటువంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమి ఉంటాయి కదా, అభాసకుల దగ్గర కూర్చుండి ఎవరినైనా క్రిటిసైజ్ చేస్తే మనం కూడా ఆనందంగా నవ్వేసి, అదేంటో మనకు అది తప్పనిపించదు. అసలు అపహాసకులు కూర్చుంటే చోట కూర్చుంటారా? నిజం చెప్పండి, జబర్దస్త్ అనే పేరే మీకు తెలియదా? ఇంక్లూడింగ్ మీ తెలీదా? ఎందుకు తెలియదండి? చాలా తెలుసు. అమ్మాయిని విసిగిస్తున్న, అమ్మాయిని తిడుతున్న, అబ్బాయిని పిచ్చోళ్ళ చేసి మనకి ఎక్కువ నవ్వొచ్చేస్తూ ఉంటుంది. అపహాస్యకుడు అంటే కూడా చెప్పాను మీకు, మర్చిపోయి ఉన్నారేమో తెలీదు. విమర్శించు దినము ఒకటి ఉన్నది. ఇదండి మానవునికి లాస్ట్ చివరి డే అని అంటుంటారు కదా, ఆ లాస్ట్ డే ఇది తెలియాలి. మీరు గుడికి వస్తున్నందుకు తెలియవలసిన, ఏమండి నాకు దీని గురించి లెటర్లో ఏముందో తెలియదండి, దీని గురించి ఏంటో తెలియదండి, ఆధార్ కార్డ్ అంటే ఏంటో తెలియదండి, రేషన్ కార్డ్ అంటే ఏంటో తెలియదండి, బ్యాంక్ పాస్బుక్ తెలియదండి, ఏటీఎం కార్డ్ అంటారా? అన్ని దగ్గరగా చుట్టాలు పెట్టి దాచుకుంటాం. కానీ మీ అందరికీ గుడికి వస్తున్నాము, మేము క్రైస్తవులము, దేవుని కొరకు బ్రతుకుతాము, బల్ల తీసుకుంటాము, మేము వేరు చేయబడిన వారము అనుకునే వారందరికీ పొద్దున్నే లేవగానే మీకు కనపడే క్యాలెండర్ మీద కనపడే వాక్యంతో పాటుగా మీకు ఒకటి గుర్తుండాలి, విమర్శింపబడే దినం ఒకటి ఉంది. ఇప్పుడు హ్యాపీగా ఎవరినైనా ఎలాగైనా మోసం చేసి బతికేయండి. అస్సలు ఎప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదో, మీరు ఇంకా ఉన్నతంగా కనపడతారు, డెవలప్ అయిపోయినట్టు కనపడతారు. కానీ ప్రతి విషయానికి ఇది ఇలా ఎందుకు చేసావు, ఎందుకు నువ్వు ఈ సందర్భంలో ఇలా ప్రవర్తించావు,
నా గుడికి వచ్చి నా మాటలు వినటానికని వచ్చి నీలో ఎందుకు గర్వం వచ్చింది, అతిశయంతో ఎందుకు కూర్చున్నావు? నువ్వు ఎంత ఆఫ్టరాలే కదా, ఆఫ్టరాలే కదా, నేను ఊపిరిస్తే టక్కులు పడిపోయే బొమ్మవి కదా, నీకు ఏం చూసుకుని గర్వం? ఇది చిన్నదే, ఆయన అడిగే మీకు ఎంత పెద్దగా ఉంటాయి. అసలు ఆయనతో మాట్లాడే ధైర్యం వస్తుందంటారా? నేను ఇదే అనుకుంటాను. నేను విమర్శించే తినమంటావు బాబాయ్, భయం వేస్తుంది. ఏ విషయంలో ఏ విధంగా అసలు నువ్వు పదాలనే మాటలనే మీరు గమనించారా? ఆయన విమర్శన దినమున వ్యర్థముగా పలకబడే మాటను గూర్చి మీరు కౌంట్ చెప్పవలెను, లెక్క. ఇది ఎందుకు చెప్పారు అంటే లెక్క చెప్పాలి. నువ్వు ఏ విధమైన ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తా చెప్పండి మీరు? ఇది అనేసావు, మనిషిని ఎదుట మనిషిని బాధపడాలనో, లేకపోతే వైఫ్ ని క్రిటిసైజ్ చేయాలనో, భర్తని ఇలా అనాలనో, లేకపోతే బయట వాళ్ళు ఈ మాట అంటే వాళ్ళకి తిక్క కుదురుతుందని అనాలని, అంతే కదా. మనలో ఒక తిక్కు ఉంటుంది కదా, దేవుడే చెప్పాడు, తప్పేం లేదు. అదే మీరంతా తిక్కలోడరా, మీరు కూర్చున్నారంటే మీ మనసు ఏదేదో ఆలోచిస్తుంది, ఏదేదో ఆలోచించుకుని మీరు వివిధ తంత్రములు కల్పించుకున్నారు. అది నా తప్పు కాదు, తంత్రములు కల్పించుకుంది మీరు. కానీ మీరు సెటరేట్ అవ్వాలి అంటే, మీరు జాగ్రత్తగా ఉండాలంటే నా నిబంధన కంపల్సరీ అని చెప్పాడు ఆయన. అందుకు రావాలి గుడికి అని చెప్పాడు. వస్తున్నా నువ్వు నిద్రపోతున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అలసిపోయి బాడీ నిద్రపోతే అది నేను అది కౌంట్ చేయను. కానీ మీరు తెలియని గర్వాతిశయం అది కనపడింది అనుకో, నాకేం తెలుస్తుంది? మనందరం చక్కగా ఉన్నాం, కూర్చున్నాం, శ్రద్ధగా వింటున్నట్టున్నాం, మీరు కూడా చక్కగా ఉన్నారని నేను అనుకున్నాను, అబ్బా అనుకున్నాను. కానీ ఆయన తెలుస్తాయి కదా వాట్ ఈస్ వాట్ అనేది. ఆ టైంలో మీరేం చెప్తారు? నిద్ర పడుతుందంటారా? దేవుడు అంటే భయం ఉందా అసలు? ఖచ్చితంగా నేనంటే భయం ఉండదని దేవుడు చెప్పాడు. మరి ఏం చేయాలి? ఏంటి మరి తొందరగా నీ పని చేసేయచ్చు కదా నాయన అంటే, ఆయన అంటున్నాడు, నా విషయాలు చెప్పటానికి భూమి మీద మనుషులలో ఒకడు ఉన్నాడు అని తెలియాలి. కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పావు. వాళ్ళు శ్రద్ధగా వింటారా నాయన? అబ్బే అస్సలు వినరు. నన్ను ఏమైనా పట్టించుకుంటారా, నీ గురించి ఏమన్నా తెలుసుకొని భయపడతారంటే నువ్వు అసలు చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయమా. నేను ఎంత బాగా మనిషిని భయపెట్టగలను, బాధ పెట్టగలను, డిస్ట్రాయ్ చేయగలను అనేది మనుషుల మధ్య నువ్వు చెప్పాల్సిందే. వినినను వినకపోయినను యు హావ్ టు బి. ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని ఆజ్ఞ. వినుటకు మట్టుకు గ్రహించదు. దేవుడు చెప్పాడా లేదా? మరి చెప్పడం ఎందుకు అంటే, యోనా లాంటి వాళ్ళు వస్తాం కదా, అదే నేను మంచోనని చెప్పరా, ఒక్క మనసు బాగా చాలు కదా, పరలోకంలో మహా సంతోషంగా ఆ సంతోషాన్ని కలిగించేందుకు నేను ప్రయాసపడినట్టు. ఈ ప్రయాసపడే విధానంలో నీకు అవమానం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, కరువు వచ్చినా, నష్టం వచ్చినా, నిన్ను వ్యతిరేకించిన యూ డోంట్ కేర్ అంతే. నా వెనుకున్నాడు ఎవరు? ఎస్, జీవము గల దేవుడు. కామన్గా దేవుడు అంటే దేవుడి పేరు చెప్పుకొని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేసుకునే జనరేషన్లో మనం బాగా బాగా ఫ్యాన్సీ అయిపోయింది. దేవుడి పేరుతో జరిగే కార్యక్రమాలు పెట్టుకొని మనిషి ఏ విధంగా అయితే ప్రవర్తించకూడదు, ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో ఉండకూడదు, ఏ విధంగా అయితే దేవుడు ఇష్టపడడం మనిషిని, ఆ విధంగా మనిషి ఈ రోజు ప్రవర్తిస్తున్నాడు. కనుక నువ్వు నిజాన్ని చెబుతూనే ఉండాలి. నిజం ఎలా ఉంటుంది? నిష్ఠూరంగా ఉంటుంది అన్నట్టు ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్ ఇంపార్టెంట్. మీకు ఎందుకు అవసరం వాళ్ళకి? ఎందుకు నేను ఎలా చెప్పను వెంటనే వాళ్ళు కాపాడేస్తావుగా అన్నాడు. ఏమన్నా నువ్వు వాళ్ళు నా చెవులు కుడి ఎడమలు తెలియని వాడురా. అప్పటికి మీకు తెలియాల్సింది నేను చెప్తుంది వాళ్ళని. నినివే పట్టణస్థుల గురించి చెప్పిన మాట. వాళ్ళకి వాగ్దానం లేదు, వాళ్ళకి తెలియదు, పైగా వాళ్ళ అన్యులు. నినివే పట్టణస్థులు దేవుని యొక్క మాటను వినగానే రాజుతో సహా, పశువులతో సహా ఇమీడియట్గా ఉపవాసం ఉన్నారంట.
మీరు ఉపవాస ప్రార్థన అంటే తినేసి వచ్చేద్దాం, వండలేం కదా అసలే షుగర్ కదా. దేవుని భయం దేవుడే చూసుకుంటాడంటే మళ్ళీ చూసుకుంటాడు ఆయన, అది వేరు, ఆ విశ్వాసం వేరు. కానీ చూసుకుంటాడులే అని ఎసిడిటీ తెచ్చుకొని ఉపవాసం ఉన్నాను రాత్రి అందుకే నాకు ఈ సైడ్ ఎఫెక్ట్ అంటారు చూసావా, అది అసలు పాయింట్. నువ్వు చేస్తున్నావా చేయట్లేదు ప్రతిదీ అండి మీరు తల బద్దలైపోతుంది. దేవుని యొక్క వాక్యం కనుక మీరు చదివితే నాయన నువ్వు ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నావేంటి, ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నావేంటి నాయన, మేము బతకలేదు, ఎక్కడికైనా వెళ్ళిపోయి బ్రతికేద్దాం, ఆకాశం ఎక్కి ఉండి దాక్కున్నామంటే అక్కడ కూడా ఉన్నావు నాయన, సముద్రం కిందకి వెళ్ళిపోయి నేను నీకు కనపడకుండా ఉన్నావు అంటే అక్కడ కూడా ఉన్నావేంటి నాయన, ఎక్కడికి వెళ్ళను నేను, నా దాగు చోటు అట్లా వచ్చేది దేవుని దగ్గర. అట్లా కమిట్ అయిపోండి దేవుని దగ్గరికి, మీకు వేరే అవకాశమే లేనే లేదు. దేవుడే మార్గం, దేవుడే దిక్కు, దేవుడే దిక్కని కనుక నువ్వు ఆయన చెంతకి వచ్చిన రోజు మాత్రమే ఆయన నిన్ను అంగీకరిస్తాడు. నేను వచ్చేస్తున్నాను చూసావా అని నీ అతిశయ గర్వంతో మందిరానికి వచ్చావనుకో, నెవర్ నెవర్. ఇక్కడ కూర్చోడానికి పాస్టర్ గారు నీకు అనుమతిస్తారేమో, అక్కడికి మాత్రమే ఆయన రానివ్వండి, అక్కడికి రానివ్వండి. అందుకే ఏమంటున్నాడు చదవండి, ఇంకో మాట చూపిస్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. నా కొడుగా యెహోవా శిక్షను ఏం చేయకట, నీకు చెప్పు నా పెళ్ళండి అనకూడదట, బోరు కొడుతుందండి అనకూడదట, ఏమనకూడదట, శిక్షను తృణి. కొట్టావా, నన్ను కొడతావా, కొట్టమాకు నాయన, నన్ను శ్రమల పాలు చేస్తావా, నాకు పరీక్ష నాయన, పరీక్ష, ఓర్పు, పరీక్ష, పరీక్ష, నిరీక్షణ, నిరీక్షణ దేనికి తీసుకెళ్తాను నేను ఆయన దగ్గరికి. ఈ నిరీక్షణ నిన్ను ఏది, ఓర్పు వల్ల వచ్చిన పరీక్షలో నెక్కిన నిరీక్షణ వల్ల నీకు సిగ్గురాదు. ఎన్ని రోజులు ఉన్నాయన, నేను ఎన్ని వారాలు చూడన్నాయన, నీ పవర్ 2 రోజులు రాదా నాయన, 1 రోజులో రాదా నాయన, వారాలు తరబడి నేను ఎందుకు ఉండాలి నాయన అని అడగలేని అమాయక జనాంగము మధ్య దేవుని మాటను ధైర్యంగా చెప్పగలిగే స్తోమత నీకు ఇచ్చాడే దేవుడు. వినపడుతుంది కదా నీకు, వినిన వాటిని చెప్పకుండా ఉండలేదట ఎవరో ఒక ఆవిడ. ఆఫ్టర్ ఆల్ అలాంటి క్యారెక్టర్స్ మనం చీప్ గా చూస్తాం. విన్నవాటిని కన్నవాటిని చెప్పాలి కదా. మా జీవ జలమునిస్తాను, నువ్వు ఎప్పటికీ దాహం ఉండదు అన్నాడు ఆవిడతోటి. చెప్పిందా లేదా, కన్నవాటిని విన్నవాటిని అన్నిటిని చెప్పిందట. ఎంత చెప్పిందంటే గ్రామం గ్రామం వచ్చేసిందటండి. మరేంటో మన పక్కింట్లో కూడా రాదు మనం చెప్తే కదా, మన విశ్వాసం. అదే దేవుడు విశ్వాసం ఉంటే ఆవగింజంత విశ్వాసం చాలు, కొండ లేచిపోతున్నాడు, గ్రానైట్ పెట్టక్కర్లేదన్నాడు. ఆవగింజంత విశ్వాసం కూడా లేదా మనకి. నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరించవద్దు. ఆయన గద్దించాడనుకో, గద్దించి చెప్తారంటండి పద్ధతులు, గద్దించి చెప్తారు, గద్దించి చెప్తే మీరు రాకూడదట. విసుగవద్దు, విసుగవద్దు. ఎందుకంటే విమర్శన దినమున నీ కౌంట్ చెప్పుకునే ఆ సమయము, ఆ సందర్భము ఎదుర్కోలేము నన్ను అంటున్నాడు దేవుడు. ఇంకొక మాట కూడా చూపిస్తాను. అదే సామెతలు 6వ అధ్యాయము, అదే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 1 కాదు 2 కాదు, అసహ్యమైనవి 6 ఉన్నాయంట. 7 ఆయనకు హేయములు. ఇంకోటి కూడా ఏం చేశాడా, అవేమంటే అహంకార దృష్టియు, అహంకారమే దృష్టిగా గలవాడు ఉన్నాడట. క్యారెక్టర్ చూడండి, చూడగానే వాడు చూపేయచ్చు వాడు ఎంత అహంకారంగా చూస్తున్నాడు. అహంకార దృష్టి గలవాడు, కల్లలాడు నాలుక. కల్ల అంటే అబద్ధము, తప్పని చెప్పారు అబద్ధం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాడు ఆది నుండి అబద్ధం చెప్తూనే వచ్చాడు.
ఏం చెప్పాడు అనుకున్నారు? ఆది నుండి అబద్ధం. ఇది నిజమా అన్నాడా లేదా? ఏం నిజం? పండు తింటే మీరు దేవతలు అయిపోతారు, అందుకే తిరుగుతున్నాడు దేవుడు తెలుసా అని చెప్పాడు. ఆది నుండి వాడి క్యారెక్టర్ మీలో ఉందంటే ఇది కూడా దేవుడికి అసహ్యమే. అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపేస్తున్నారంట. చాలా మంది నిరపరాధులను చంపేస్తున్నారంట. మామూలుగా ఏదో కత్తిపోటుతో పోడ్చి చంపేస్తే పర్లేదు, చంపేసి 10 గంటలు నరికి కుక్కర్లో చేసి మ్యాష్ చేసేంత కక్ష ఉందంట. అది భార్య, 10 సంవత్సరాలు సంసారం చేసిన భార్య, మంచిలోను చెడులోను భర్తకి తోడుగా ఉన్న భార్య ఎలా నరికేశాడబ్బా? నిరపరాధులను చంపే చేతులు కూడా నాకు అసహ్యము. దురాలోచనలను యోచించుకుంటే చాలట. దురాలోచనతో పని చేయడం కాదు, దురాలోచనతో చేసినా కూడా నాకు అసహ్యం. హృదయమును కీడు చేయటం త్వరగా వాడి సంగతి ఎందుకు తెలిసేద్దాం. కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తే పాదాలను ఈజీగా చెప్పేద్దాం. ఆ మాట అనేసిందక్క, నిన్ను లేని మాట పలుకుతావే దాన్ని కూడా వదలట. అది కూడా దేవునికి అసహ్యం అంట. చూసారా ఏమేమి చూస్తున్నాడో దేవుడు, మనల్ని ఎలా చూస్తున్నాడో చూసారా? పక్కన అబద్ధం చెప్పినా ఒప్పుకోవా నాయన, ఏదో సమయంలో నోటుకు వచ్చిందని చెప్పానన్నా ఒప్పుకోవా నాయన. అయ్యో ఏంటి నాయన ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నావు? నువ్వు ప్రేమామయుడు అని తెలిసే, నాకు కరుణామయుడు అని తెలిసే, మేకులు కొట్టించుకునేవాడు అని తెలిసే, ఇదేంటి నాయన ఎలా అయిపోయావు? ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నావా? లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. అన్నదమ్ముల మధ్యలో గొడవలు పెట్టేవాళ్ళు కూడా ఉన్నాడంట. వాడంటే ఇంకా అసలు దేవుడికి ఇలాంటి మాటలు, ఇంత ప్రవర్తన విధానంలో ఇన్ని చూస్తున్న దేవుడు విమర్శన దినమున నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వు అనుకుంటున్నావు మందిరానికి వచ్చి అటెండెన్స్ వేయించుకుంటేనే సరిపోద్ది అనుకుంటున్నావు. చెప్పబడుతున్న మాట నీ చెవుల్లోనికి వెళ్తున్నా నీ మనసు మారలేదే, అది క్రొవ్వినది అంటున్నాడు ఆయన. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఉంటున్నాడు. నిన్నటికి మట్టుకు విందురు గ్రహింపరు. రీజన్ ఏంటో తెలుసా మీకు? మీ హృదయం క్రొవ్వినది. ఇది దేవుని మాటలా? ఏంట్రా ఇంత కొవ్వు పట్టిన మాటలు మాట్లాడుతున్నావు నువ్వంటావే? దేవుడు అంటున్నాడు. ఏం చేస్తావు చెప్పు ఇప్పుడు? మరి సరి చేసుకోవాలా లేదా? ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు, వేరే చాయిస్ కూడా మనకి లేదు. ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి 16వ అధ్యాయం 5వ వచనంలో. ఇదే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం చూడండి. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు. ఇదేమైనా గర్వం ఉన్నంత మాత్రాన నిశ్చయంగా శిక్షేసేస్తావా నాకు? అంటే లోబడి బ్రతకండ్రా, తగ్గించుకొని బ్రతకండ్రా, ఇవన్నీ నేను ఆఫ్టర్ ఆల్ అనుకున్నానండి. ఆఫ్టర్ ఆల్ కాదా? జస్ట్ గర్వపడితే కూడా నేను వదిలిపెట్టను. నువ్వు దేనికి గర్వపడతాను చెప్పండి? ఇక్కడ ఉన్నానండి నేను, నాకు చెప్పడం చెప్పను కాబట్టి మీరు అంత తినేవాళ్ళు అని నేను గర్వంగా నా మనసులో అనుకున్నాను అనుకో, ఇక్కడ మీకు నాకు బాగానే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు పరలోకంలో ఉంటే నేను బయట ఉంటాను. అర్థమవుతుందా గర్వం ఎంత డేంజరో? ఇది దేవునికి మాత్రమే తెలిసిన విషయం. కాబట్టి చెప్పే నేనైనా వినే మీరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు గర్వం ఉందని నీకు తెలియదు, ఆటోమేటిక్ గా మాట్లాడేస్తా ఉంటాడు. నువ్వు ఎంత గర్విస్తూ ఎదుటవాడు చెప్పేది అక్కడ గ్రహించుకోలేము. యెహోవాకు హేయము కాబట్టి నిశ్చయంగా నీకు పనిష్మెంట్ ఉంటుంది గర్వంగా ఉన్నావంటే. అందుకనే ఇవన్నీ ఎక్కడ అడుగుతాడని చెప్తున్నాను. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 12 విమర్శనాత్మకమని ఒక వర్డ్ యూజ్ చేశాడు కదా ఆయన. ఆ టైంలో అడిగే మాటలు ఇవి ఎవరికీ కనిపించవు. ఇప్పుడు మాట్లాడేటప్పుడు అమ్మ వందనాలమ్మ, అయ్యా వందనాలు గురించి బాగానే చెప్తాం, కానీ మన మనస్సులో వాళ్ళ గురించి కానీ పక్కన గురించి కానీ అసలు ఎదుట వ్యక్తి గురించి కానీ చాలా చీప్ మెంటాలిటీ ఉంటుంది మనకి. అది ఎదుటాడు ఆఫ్టర్ నువ్వు ఈజీగా మోసం చేసేయచ్చు. ఇప్పుడు ఈజీగానే హ్యాపీగానే వాడే ముందులే ఈజీగా మాటలకు పడిపోతాడు. మాటలతో వ్యర్థమైన మాటలతో ఎదుట వ్యక్తిని నువ్వు ఎలా మోసగించినా
విమర్శన దినమున యు హావ్ టు బి కౌంటబుల్. ఎవరన్నా చెప్పారా మీకు ఇవన్నీ? రండి చెప్తాము. మీకు దేవుని యొక్క లోతైన సంగతులను తెలియజేయబడాలంటే మీకు ఇక్కడ ఖచ్చితంగా సరుకు దొరుకుతుంది. మీకు చెప్తాడు కదా, ఒక పండు తినేవాడు, కూరలు అమ్మేవాడు కానీ పళ్ళు అమ్మేవాడు కానీ ఒక పండు కావాలంటే తిని చూడండి అంటారా లేదా? పండు నష్టపోయిన పళ్ళ వాడు క్వాలిటీ చెప్పుకుంటాడు. క్వాలిటీ ఆత్మ ఫలములు మంచి. దుష్టుడు ఎక్కడి నుంచి తీస్తాడంట? దుష్ట హృదయం నుండి సంగతులు చేస్తాడు. సజ్జనుడు అయితే, మంచివాడైతే మంచి ధననిధి నుండి తీసుకొస్తాడు. మీరు సజ్జనుడు మాటలు వినడానికి వెళ్తారా? మిమ్మల్ని మాయపరిచి, మాయ చేత మిమ్మల్ని భ్రమపరిచి తెలియకుండా నరకానికి తీసుకెళ్లే వాళ్ళ మాటలు వింటారా? విజ్ఞత మీది. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట చూపిస్తాను. 13వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయము వలె. అది యెహోవా దినము వచ్చుచున్నది కాబట్టి ఏం చేయమన్నాడు? వస్తుందని చెప్ప ఘోష చేయమన్నాడు. ఇది మీరు వద్దన్నా, మీరు ఇష్టపడకపోయినా దేవుడు చెప్పిన ఆజ్ఞ ఇది. ఏమన్నాడు? ఘోష, యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి. ఎందుకునైనా అంటే అది ప్రళయము వలె, ప్రళయము వలె. సర్వశక్తుడు అంటే ఇక ఈ శక్తి లేదు, ఆ శక్తి లేదని కాదు, సర్వము కలిగిన శక్తిమంతుడైన దేవుని యొద్ద నుండి వచ్చుచున్నది. ఏదో తుఫాన్ వచ్చిందంటే అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని మాత్రమే నాశనం చేస్తుంది. అదే సర్వశక్తుని యొద్ద నుండి ఒకవేళ ఒక ఆజ్ఞ బయలుదేరిందంటే అది ప్రళయము వలె వస్తుంది. కాబట్టి ఎలా ఉంటున్నది? 7వ వచనం, అందుచేత బాహువులన్నీయు దుర్గములగును, ప్రతి వాని గుండె 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 అంట. ఎవరో ఒక అమ్మకి ఆపరేషన్ చేస్తుంటే కావాలా కావాలని పాడుతుందంట. అవ్వకి ఆ పాట మీద ఆలోచన ఎందుకు వచ్చింది? నేను పోతాను కదా, నేను చచ్చిపోతాను కదా, నా రాతి ఏంటి, నా గతి ఏంటి, ఈ ఆత్మ అంటే ఏం ఆలోచించలేదా? ఏం పరిశీలన చేసుకోలేదా? అసలు దేవుని గురించి భయం లేదా? మైండ్ మొత్తం దేనితో నింపేసుకుంది? శరీర సంబంధమైన విషయాల మీద పెట్టేసుకొని చచ్చే క్షణం కూడా నోటి నుండి అదే వస్తుంది. ఏది హృదయంలో నిండిపోయిందో అదే బయటికి వచ్చేస్తుంది. అవునా కదా? అందుకే మీ హృదయం దేంతో నింపుకోవాలి? దేవుని మాటలతో నింపుకోవాలి. వాటర్ని మీరు బట్టలు జాడిస్తారండి, మురికి బట్టలు దేంతో జాడిస్తారు? ఫ్రెష్ వాటర్తో జాడిస్తారు. ఎందుకని? ఒక బకెట్లో జాడించి మళ్ళీ ఇంకో బకెట్లో ఎందుకు జాడిస్తున్నారు? 2 బకెట్లు పెట్టేసుకుంటారు కదా జాడించేటప్పుడు అమ్మలు. ఎందుకని? ఇంకా ఇంకా బాగా ప్యూర్గా అయిపోవాలన్నా కదా. మరి దేవుని యొక్క మాటలు కూడా వింటే విన్న ప్రతిసారి నీ హృదయం మారాలి కదా. ఎందుకు మారడం లేదు? ఇక్కడి నుంచి వెళ్ళిన క్షణం కూడా అవ్వదు. నీ హృదయం కామన్ లోకల్లో ఉన్నటువంటి మనిషిలాగా ఎందుకు అయిపోతున్నావు? లోకపు సంగతుల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నావు? లోకపు విషయాలు ఎందుకు అసూయపడుతున్నావు, గర్వపడుతున్నావు? ఇవి హేయము, శిక్ష తప్పకుండా ఉంటుందని దేవుడు చెప్పినా మారని హృదయం అనేది. అయ్యో, ఆయన చెప్పాడు కదా, నీలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెడతానన్నాడు కదా. ఆయన మాట అంటే లెక్కలేదా? ఆయన మాటను పట్టించుకోవా? అయితే ఆయన ఎలా పంపిస్తానంటున్నాడు? ప్రళయం వల్లే పంపిస్తానంటున్నాడు. అదే 11వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? అదే అధ్యాయం 11వ వచనంలో, లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి. ఎందుకునైనా శిక్ష అంటే లోకంలో చెడుతనం ఉంది, దుష్టులు దోషము చేసి ఉన్నారు, అందుకు వారిని శిక్షిస్తున్నాను. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, అహంకారుల అతిశయమును మాన్పించతాను. మనకు అలవాటు అయిపోయిందట, అతిశయము అలవాటు అయిపోయిందట. అహంకారుల అతిశయమును మాన్పించేస్తాను, బలత్కారుల గర్వమును. ఆయనకి ఈజీ, మనకు వల్ల కాదు. గర్వం తగ్గించుకోవాలంటే నువ్వే నాకు చెప్పేది అనుకున్నాను. నేను ఇలాగే ఉంటాను, నాకు ఇలాగే ఉంటేనే బాగుంటుంది, నువ్వెవరివి అడగటానికి అంటాం. మనకు నిజమే, మనకు అలా మాట్లాడటమే ఇష్టం. కానీ ఆయన ఈజీగా తీసే
చేయాలట. ఏమంటున్నాడు 11 బంగారు కంటే మనుషులను, ఓఫీరు దేశపు సువర్ణము కంటే నరులను. యాక్చువల్ గా బంగారం చాలా తక్కువగా దొరుకుతుంది, అందుకే రేట్ ఎక్కువ. కానీ మనుషులనే రేర్ గా చేసేస్తాడట. అంటే భూమి మీద కౌంట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎన్ని వేల కోట్ల మంది ఉన్నారు కదా. కాదట, అక్కడ మనిషి, ఇక్కడ మనిషి, ఇక్కడ మనిషి అని కౌంట్ చేసేంతగా మా దేవుడు శిక్ష తీసుకొచ్చేస్తాడట. అందుకనే యెషయా గ్రంథం 23వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 23వ అధ్యాయం 9వ వచనం. 23వ అధ్యాయము 9వ వచనం. సర్వ సౌందర్య గర్వాతిశయం. యెషయా గారండి ఎంత బాగా రాశారు ఏంటండి. ఇందాకేమో 2 మాటలే, 2 డిసీజ్ అన్నాం. ఇక్కడ ఏమన్నాడు? సర్వ సౌందర్య గర్వాతిశయం. చాలా మంది పార్టీలకు వెళ్ళటం, లేదంటే ఫంక్షన్స్కి వెళ్ళటం, బాగా రెడీ అవటం, బాగా సౌందర్యంగా బ్యూటిఫుల్ గా కనపడటం చాలా గొప్ప అనుకుంటున్నారు. వాళ్ళు చూడండి, బాగా రెడీ అయితే తెలియని గర్వం వచ్చేస్తుంది మనుషులు. మీరు కొత్త డ్రెస్ వేసుకున్న రోజు ఎలా ఉంటుంది మీ బాడీ లాంగ్వేజ్ చూసుకోండి. పాతది కట్టుకున్నప్పుడు చూడండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. బాగా హెవీ హై 5 స్టార్ హోటల్లో వెళ్ళి ఫుడ్ తినండి, ఇంట్లో చిన్న పచ్చడితో అన్నం తినండి, మీ బాడీ ఎలా ఉంటుందో మీరే చెప్పండి. కానీ తెలియని అసలు ఏంటో మనకు తెలియదు, ఏం లేదు, అదే అన్నం అదే గంజి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి కడతాం. ఇంట్లో అమ్మ చేసి పెట్టినా, భార్య చేసి పెట్టినా మనకు కౌంటబుల్ ఉండదు. పైగా డిసీజ్ తెచ్చి పెడుతుంది, అరిగిపోదు, మళ్ళీ ప్రొద్దునే మీకే ఇబ్బంది. అదే చెప్తున్నాడు, సర్వ సౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును భూమి మీదనున్న సర్వ ఘనులను అవమానపరచుటకును సైన్యములకు అధిపత్యకు యెహోవా. ఏదో ఉద్దేశంతో ఉన్నాడంటే మన ఆయన. కాబట్టి మనం నెమ్మది పరుచుకుని గర్వం లేకుండా, అతిశయం లేకుండా, మోర్ డెకరేటివ్ అవ్వకుండా, ఎక్కువ సమయం సౌందర్యానికి కేటాయించకుండా, తగు మాత్రపు వస్త్రధారణతో మనల్ని మనం నియంత్రించుకోవడం మనకి చాలా చాలా అవసరం. శరీరము వస్త్రాన్ని బట్టి కూడా అతిశయపడిపోద్ది, అవునా కదా. ధనవంతుడు ఏం పెట్టుకున్నాడంట? అది దేవుడు దాన్ని కూడా పెట్టుకున్నాడంటే నీ బట్టల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. గర్వాన్ని ఒప్పుకొనిరా, నీ బట్టల గురించి కూడా నేను కౌంట్ చేస్తాను, జాగ్రత్త అంటున్నాడు. ఏం పెడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి అసలు ఏం చెయ్యాలని నీ భూమి మీదకి వచ్చావు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. 1 కొరింథీ ఏమండి? వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును. కానీ మీరు లోపటి వారు. ఎవరి వారు మనం? లోపటి వారు, లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక దుర్మార్గులు ఉంటారు, వారిని వెళ్ళేసేయండి. దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆలోచన లోపలి వారికి సరిగ్గా వెళ్ళాలి. బయట వారికి తీర్పు తీర్చేది ఎవరు? దేవుడే. కాబట్టి మన విషయము, మన జాగ్రత్త, ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. అదే యెషయా గ్రంథము 24వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా గ్రంథము 24వ అధ్యాయం 4వ వచనం. దేశము వాక్యము చేత, మళ్ళీ చదవాలి. దేశము వ్యాకులము చేత, వ్యాకులము బాధ. వ్యాకులము అంటే బాధ. ఏ బాధ? నాకు ఇల్లు లేదు, పక్కనడికి 2 ఇళ్ళు ఉన్నాయి, నాకు బట్టలు లేవు, పక్కనడికి 10 జతలు ఉన్నాయి, ఏంటి నైనా నేను ఇక్కడే ఉన్నాను, నన్ను అప్గ్రేడ్ చేయవేంటి, నేను ఇంకా ఎదగనేంటి, నేను ఇక్కడే ఉన్నానేంటి. బాధ. మనిషికండి ఉన్నదానితో సంతృప్తి పడటం మర్చిపోయాడు. అందుకే ఏమన్నాడు? సంతుష్టి సహితమైన సరిపెట్టుకునే దైవ భక్తి నీకు అవసరం. ఇక్కడ ఏమంటున్నాడు? వ్యాకులము చేత వాడిపోయి ఉన్నది లోకమే. దేశం మొత్తం అట్లాగే ఉందట. లోకము దుఃఖము చేత క్షీణించిపోతున్నది. ఇది అసలు డిసీజ్ ప్రపంచానికి. అందుకే అంటున్నాడు 5వ వచనంలో లోకవాసులు
ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది దేశానికంటే లోకవాసులు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు. ధర్మశాస్త్రం అంటే పదార్థుల వరకే తెలిసిన ప్రబుద్ధులమ్మ. 600కి పైగా ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు మాత్రమే 600కి పైగా ఉన్నాయి. ఆజ్ఞాతిక్రమమే పాపమే కదా. పాపం చేస్తే మరణమే కదా. మరణం అంటే నరకమే కదా. రెండో మరణం గురించే కదా నేను ఎక్కువ మాట్లాడేది. మొదటి మరణం అందరికీ సంప్రాప్తం అయిపోయింది. ఎవ్వరు పూలకొట్లో పూల ఇల్లు పెట్టుకున్నవాడు వెళ్ళిపోవాల్సిందే, పూరి గుడిసెలో ఉన్నవాడు వెళ్ళిపోవాల్సిందే. మరణము అందరికీ సంప్రాప్తం అయిపోయింది. సో దాని గురించి నో డౌట్. ఇక నీ తర్వాత నేను, నా తర్వాత నేను, నెంబర్ ప్రకారం అందరం వెళ్ళిపోతాం. ఇక మిగిలింది ఏంటంటే రెండవ మరణం గురించి మనం ఆలోచించుకోవాలి. అది మన చేతిలోనే ఉందట, రెండో మరణము. కాబట్టి ధర్మశాస్త్రంను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరేశారు. ఏం మార్చారట? దేవుని కట్టడను మార్చేశారు. మీరు నరులారా తిరిగి రండి, నేను ఇచ్చిన రక్షణను పొందుకోండి అంటే నరులారా రండి ఆశీర్వాదం పొందుకోండి అంటున్నారు. ఏం ఆశీర్వాదము? మీకు నిత్య జీవము అనుగ్రహించునను అనున్నది నేనిచ్చే వాగ్దానం కదా. అది నిత్య జీవం వద్దా మీకు? అసలు నిత్య జీవంతో పని ఏంటయ్యా? అది ఎక్కడొకటి ఎందుకు? ఈ భూమి మీద సుఖముగా బాగా గడపడం ముఖ్యం. దాన్ని దయచేసి అంటున్నారు కదా, విమర్శన దినమున మీరు కౌంటబుల్, గడగడ వణికిపోవాలి మీరు. అందుకే అంటున్నారు చూడండి, హెస్కేలు గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. హెస్కేలు గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. వారు వ్యర్థమైన దర్శనములు చూచి ఏంటట? వారు వ్యర్థమైన దర్శనములు చూచి. వ్యర్థమైన దర్శనము. దర్శనాలు ఉన్నాయి రండి అని పిలుస్తున్నారా? వెళ్ళకండి. నేను చెప్పలేదు, నాకు సంబంధం లేదు. దేవుడు చెప్పాడు, దేవుడితో మాట్లాడుకోండి. ఏమంటున్నాడు ఇక్కడ? వారు వ్యర్థమైన దర్శనములను గూర్చి చూచి యెహోవా తమ్మును పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు చేస్తున్నారు కదా మీరు. ఇదే యెహోవా వాక్కు అని చెప్తారు. నేను సెలవు ఇయ్యకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన యెడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము. ఇంకేమంటున్నాడు? మీరు నమ్మదగిన సోదగాండ్రైతిరి కదా అని 8వ వచనంలో అంటున్నాడు. వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు ఫ్రెండ్ ని అన్నాడా? మీరు ఎవరైనా దర్శనము అని వెళ్ళారనుకోండి, దర్శనానికి చెప్తాను అన్నదానికి వాడు మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మీకు చెప్పే వాళ్ళకి ఇద్దరికి దేవుడు విరోధి. దేవుడు విరోధిగా ఉంటే ఏం ప్రాబ్లం అవుతుందో నేను చెప్పక్కర్లేదు. అంత తెలివి తక్కువ వాడు కాదు. ఏమంటున్నాడు? ఇది మళ్ళీ ప్రభు యెహోవా వాక్కు అంటున్నాడు. పైగా వ్యర్థమైన దర్శనములు కలుచు నమ్మదగిన సోదగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడిని, నేను విరోధిని, పగవాడిని. వారు నా జనుల సభలోనికి రారు. అర్థమైందా? నా జనుల సభ అంటే నా మాటని నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా చెప్తున్నారండి రారట. నా జనుల సభలోనికి రారు, ఇశ్రాయేలీల సంఖ్యలో చేరిన వారు కాకపోదురు అని. వారు ఇశ్రాయేలు దేశంలోని, ఇశ్రాయేల్ దేశం అంటే ఏంటి? బిబ్లికల్గా ఏంటి? పరలోకం అని అర్థం. ఏమంటారు? అప్పుడు నేను తిరిగి రారు కదా. అది ఎప్పుడు తెలుసుకుంటారు? తిరిగి రారు అనే విషయాన్ని మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? విమర్శనా దినం తెలుసుకుంటారు. విమర్శనా దినం తెలుసు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుందురు. సమాధానం లేదు మీకు, మనకి దేవునికి మధ్య సమాధానం లేదు. కానీ చెప్తారు కదా, సమాధానమేమీ లేకపోయినను వారు సమాధానం అని చెప్పి నా జనులను మోసం చేస్తున్నారు. అందుకు నా జనులను మంటి గోడకు కట్టి వారు వచ్చి దాని మీద గచ్చిపోత పోస్తున్నారు. మట్టి గోడకి ఏం పోస్తున్నారట? గచ్చిపోత పోస్తున్నారు. ఇలాంటి మాటలు వినకండి.
దర్శనం ఉంది అని నమ్మకండి. దర్శనాలు ఆగిపోయిన దేవుని యొక్క ఒక్క మాటే మీరు వినాలి. దాని ద్వారా మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. లేకపోతే విమర్శన దినమున మీరు లెక్క చెప్పాలి. అందుకే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. లూకాసు వార్త 21 ముగింపుకు వస్తున్నాను, కొంచెం శ్రద్ధ పెట్టి వినండి. లూకాసు వార్త 21 చూసారా, సాతాను ఎంతగా మనల్ని ముంచేసిందంటే విమర్శన దినము గురించి చెప్పిన మనలో ఏ అలర్ట్నెస్ ఉండదు. ఎందుకంటే మనిషికి దేవుని మాట అలవాటు అయిపోయింది. చెప్తాడు చెప్పుకొని, చెప్పేవాడు చెప్పుకొని, మన పని మందే, మన డ్యూటీ మందే, మన ఆనందం మందే, మన ఆలోచన మందే, మన హ్యాపీనెస్ మందే. అందుకే ఏమంటాడు చూడండి, లూకాసు వార్త 21 34 ఏమంటున్నాడు? మీ హృదయములు ఒకవేళ దేంతో అంటే చూడండి, తిండి వలనైనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను ఎందుకు మనమైపోతే తిండి, మత్తు, ఐహిక విచారం. తిని మత్తుగా నిద్రమే లేసి హ్యాపీగా ఉంటావా? ఏంటో నా జీవితం, ఏంటో నా బ్రతుకు, ఏంటో. ఐహిక విచారములు తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారం వలనైనను మందముగా ఉన్నందున ఆ దినము, ఏ దినము? నేను ఇందాక నుంచి మొత్తుకుంటున్న విమర్శన దినము. ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఎట్లా వస్తుందట? ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీ ఇక్కడ ప్రీచింగ్ చేసేవాళ్ళు కాదు, మీ విషయమే మీరే తస్మా జాగ్రత్త. నేను తింటున్నాను, నాకేమైనా మత్తు వస్తుందా? నేను ఎక్కువ తిండి తినకుండా నా కంఠానికి ఏం పెట్టుకోమన్నాడు? కత్తి పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. అమ్మో నాకు మత్తు వస్తుందా? నిద్ర ఏమైనా పోతున్నానా? అమ్మో ఇలా పడుకొని ఉంటే నేను తిరిగి లేస్తే నాలో విచారం పెరుగుతుంది తప్ప ఏముండదు. వీటి వల్ల మింగిలైపోతే సడన్ గా ఆయన దినం వస్తుంది. కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. ఈలోపు నాకు ఏమైనా నష్టం జరిగినా, బాధ జరిగినా ఏం చేయాలి అంటున్నాడు చూడండి. పేతురు గారు చెప్పారు చూడండి ఈ మాట చెప్పి ముగించేస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుతున్నాడా? అది ఉట్టుగా శ్రమ కాదు. ఎక్కువ బట్టలు వేసుకుని ఉతికేసుకుని, ఒక పని డే డ్యూటీ చేసుకుని, మళ్ళీ నైట్ డ్యూటీ చేసుకుని, మళ్ళీ అంబ్రెల్లా జాబ్ చేసుకుని, అంటే ఈ కంపెనీలో చేసుకుని ఇంకో కంపెనీలో చేసుకుని, శరీరాన్ని శ్రమ పట్టి ఓవర్ డ్యూటీస్ చేసుకుని, ఈ శ్రమ గురించి కాదండో. ఏమంటున్నాడు చూడండి, ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి. ఇది ఇక్కడికి వెళ్ళారు ఎప్పుడన్నా మీరు? ఎత్తైన కోట ఇది. దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల, దుఃఖం వచ్చేస్తుంది అక్కడ మనకి. దుఃఖాన్ని సహించిన ఎడల అదేమన్నాడు ఆయన? అయ్యో అన్నా, అది హితము అన్నాడు. హితము అంటే మంచిది. బైబిల్ ఇదండి బాబు. అన్యాయంగా ఎక్కడైనా నాకు బాధ వచ్చేస్తుంది, దుఃఖపడిపోతున్నాను, ఓకే టేక్ ఇట్ ఈజీ అన్నాడండి దేవుడు. ఇది దేని గురించి మన చింత? మీ చింత ఎవరు వేస్తారా? మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం, లాస్ట్ అండ్ ఫైనల్ మాట. నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. కొలిమి కాలునట్లు ఇన్ ది సెన్స్ అంటే అది ఆరిపోదు. కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్యి కాలు వలె ఉంటారు. వారిలో ఒకరికి వేరైనను చిగురైనను. వేరంటే ఏంటనుకున్నారు? వేరుంటే చిగురించవచ్చు. వేరుంటే చిగురించవచ్చు మొక్క. వేరు ఉండదు, చిగురు ఉండదు. కొలిమిలో కాలినట్టు కాలిపోతాం. విమర్శన దినం కొలిమిలో కాలినట్లు కాలిపోతారు. వేరైనను చిగురైనను లేక రాబో దినమందు అందరూ కాలిపోతారు. అందరూ కాలిపోతారు. విమర్శన దినమున మీరు ఎలా ఉంటున్నారు? మీ జీవితం ఎలా ఉంటుంది? అతిశయమా, గర్వమా,
లేకపోతే సౌందర్యాతిశయం చేత ఇంకనూ లోపల గర్విష్ఠులై ఉంటున్నారా? మీ హృదయాన్ని చూస్తానన్న ఆయన ఆలోచనను చూసుకొని బలలో చేతులు వేయండి. బలలో చేతులు వేస్తూ నాయన నాకు మంచిగా బలలో చేతులు వేయటానికి అవకాశం ఇచ్చే వాడికి ఇవ్వలేదు, ఐఎమ్ గ్రేట్ అనకండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, పరీక్ష పెట్టుకోండి. మాకు వీకెండ్కి చిన్నప్పుడు పరీక్షలు ఉండేవి. మనకి వీకెండ్కి ప్రతి వీకెండ్కి మనం వచ్చి కూర్చుంటున్నాం. మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటే మనం దేని పొందలేం, ఆ తీర్పును పొందలేం. కాబట్టి అతి ధన్యత మీ అందరికీ దేవుడు దయచేయాలని, ఇక నుంచైనా నాకేంటిలే అనే ఐకిక విచారంతో నాకేంటిలే తిండి తినేసి మత్తులే ఉండకుండా అకస్మాత్తుగా ఉరివలే వచ్చే ఆ యొక్క దినము విమర్శన దినాన్ని గుర్తిరిగి ప్రతి క్షణము ఆయన కొరకు నిష్పక్షపాతంగా బ్రతికి ఆయన కొరకు అన్యాయాన్నైనా సహించండి. దుఃఖపడిన అది హితమే కనుక మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళండి. దేవుడి మాటలు దీవించుగాక. దేవుడు ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ మహాదేవ పరిశుద్ధుడు మీకెంతో వందనాలు, స్తోత్రాలు. లోకంలోని యొక్క ధర్మశాస్త్రపు కట్టడం తొలగిపోయింది, అందుకే దానికి వ్యాకులం వచ్చేసింది. నీ మాట ఎవరు వినరు నాయన, కానీ నువ్వు చెప్పమన్నా వాళ్ళు వినకపోయినా, నీ ధ్యాస పెట్టినా ధ్యాస పెట్టకపోయినా చెప్పాల్సిన బాధ్యతను మాకు ఇచ్చారు కనుక నేను చెప్తున్నాం. అవకాశం లేకపోయినా నాకు హితమే అంటున్నాం నాయన. మేము ఎలా ఉన్నా కూడా మీ యందు మనస్సాక్షి కలిగిన వారమైతే మేము ఆరోగ్యంగా ఉంటాం కనుక ఈ ఆరోగ్యము ఆత్మీయ ఆరోగ్యం కనుక మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆ విమర్శన దినమున మీ ఎదుట గొప్పవారుగా నిలబడటానికి మమ్మల్ని సిద్ధపరచమని ఇదిగో బలలో చేతులు వేస్తున్నాం నాయన. నిర్లక్ష్యమైన వైఖరిని మాలో తీసివేయండి. మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ నాయన మా శరీరాన్ని మీ ఎదుట ఉంచి దాన్ని నలగొట్టుకుంటూ గర్వాంధకారము మాలో నుంచి తీసివేసి మీ కొరకు బ్రతికేటువంటి గొప్ప లక్షణము మాకు ఇచ్చి ఆ పరలోకాన్ని నాయన స్వతంత్రించుకునే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్.